అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన కష్టార్జితం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, నా బట్టలు ఒకటి కనిపించడం లేదు, ఎక్కడ పెట్టావు? వినయ్ తల్లిని కేకేశాడు. అన్నీ గదిలోనే ఉన్నాయి కదరా అంటూ పిల్లల గదిలోకి వచ్చిన లలిత బట్టల స్టాండ్ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. కొంపదీసి దొంగెవడూ రాలేదు కదా అంటూ కిటికీకి అడ్డంగా ఉన్న కట్టెను లాగి చూసింది. దోమలు రాకుండా కిటికీకి వేసిన మెష్ చతురస్రాకారంలో కోయబడి ఉంది. తన అనుమానం నిజమైనందుకు ఎంతో బాధపడింది. ఎన్ని బట్టలు పోయాయి, అన్నీ కొత్తగా కొన్నవే అంది కొడుకుతో. నాన్నా, నిన్న రాత్రి మన ఇంటికి దొంగొచ్చి అన్నయ్య బట్టలని తీసుకెళ్లిపోయాడు. వినయ్ చెల్లెలు పద్మ హాల్లో కూర్చుని ఉన్న తండ్రి గోవర్ధన్తో చెప్పింది. గోవర్ధన్ గదిలోకొచ్చి చూశాడు. నువ్వు బయటికెళ్ళి బట్టలు కిటికీ దగ్గర పడేసిపోయారేమో చూడు అన్నాడు కొడుకుతో. అక్కడెలా ఉంటుంది? వాళ్ళు డబ్బుల కోసం వచ్చుంటారు. నీ పర్సు అల్మరాలో ఉంచుతావు కదా, నీ జోబుల్లో పర్సు గాని డబ్బులు గాని దొరకపోయేసరికి అక్కడే పడేసుంటారు. వినయ్ వెళ్లి వెంటనే వచ్చాడు. అతని చేతుల్లో బట్టలున్నాయి. అన్నీ చూసి ఏదీ పోలేదని నిర్ధారించాడు. అంత ఖచ్చితంగా ఏదీ పోయి ఉండదని ఎలా చెప్పగలిగారు నాన్న? ఆశ్చర్యంగా తండ్రిని అడిగాడు వినయ్. ఆ బట్టలు నా కష్టార్జితంతో కొన్నవి కాబట్టి మనం కష్టపడి సంపాదించినవి ఎక్కడికి పోవు. ఒకవేళ పోయినా మరో రూపంలో మనకొస్తాయి అన్నాడు గోవర్ధన్. తర్వాత వినయ్ కాలేజీకి బయలుదేరుతూ, ఈ రోజు మీరు కాలేజీకి వచ్చి ఫీజు కడతానన్నారు కదా నాన్న అన్నాడు తండ్రితో. ముందు ఆఫీస్కెళ్ళి ముఖ్యమైన పనులు చూసుకొని 12 గంటలకు మీ కాలేజీకి వస్తాను. 10,000 కట్టేయండి. మా ఫ్రెండ్స్ పేరెంట్స్ కొంతమంది బేరం ఆడితే 1,000 రూపాయలు తగ్గించారట. అలాగే ప్రయత్నిస్తాను. వినయ్కి తెలుసు అది తన తండ్రి వల్ల అయ్యే పని కాదు అని. ఆయనకు మొహమాటం ఎక్కువ. ఏదీ గట్టిగా అడగలేడు. పైగా సున్నితమైన మనసు కలవాడు. ఎవరైనా ఒక మాటంటే బాధపడిపోతాడు. తను మాత్రం ఎవరినీ నొప్పించడు. ఈయన ఈ కాలానికి తగ్గ మనిషి కాదు అనుకున్నాడు. లలిత ఆఫీస్కు బయలుదేరుతూ, డబ్బులు జాగ్రత్త, వీలైనంత తొందరగా వెళ్లి కట్టేయండి అంది భర్తతో. అలాగే. గోవర్ధన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వచ్చే జీతం తప్ప మరో ఆదాయం కోసం ఆశపడనివాడు. నిజాయితీగా బ్రతుకుతున్నవాడు. స్కూటర్పై ఆఫీస్కు వెళుతుండగా అతని ఆఫీసు ఉన్న వీధి మలుపు వద్ద ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై వచ్చి గోవర్ధన్ స్కూటర్ని ఢీకొన్నాడు. ఇద్దరూ కింద పడ్డారు. గోవర్ధన్ పైకి లేచి స్కూటర్ని నిలబెట్టి అతని వైపు చూశాడు. 40 ఏళ్లుంటాయి అతనికి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ముక్కు పొడుగ్గా ఉండి ముందర కాస్త వంగినట్టుగా ఉంది. అతను లేచి మోటార్ సైకిల్ నిలబెట్టాడు. ఇంతలో అతని దృష్టి అతనికి దగ్గరలో పడి ఉన్న పర్సు పైన పడింది. దాన్ని చేతిలోకి తీసుకుని తెరచి చూశాడు. 500 నోట్లు నిండుగా ఉన్నాయి. అతని చేతిలోని పర్సు చూసి గోవర్ధన్ కంగారుగా తన జోబు చూసుకున్నాడు. పర్సు కనబడలేదు. ఆ పర్సు నాది అంటూ అతని చేతిలోంచి తీసుకోబోయాడు. అతను ఆ పర్సును మరో చేతిలోకి మార్చుకుంటూ, ఈ పర్సు నీదే అనడానికి సాక్ష్యమేమిటి అని అడిగాడు. అందులో నా ఐడెంటిటీ కార్డు ఉంటుంది అన్నాడు. అప్పటికే వాళ్ళ చుట్టూ జనం మూగారు. అతను ఐడెంటిటీ కార్డు చూసి చుట్టూ చూశాడు. జనం అతన్నే చూస్తున్నారు. పర్సు ఆయనదే అంటూ వారితో చెప్పి పర్సు గోవర్ధన్కి ఇచ్చేశాడు. అతను బైక్ స్టాండ్ వేసి, ఎక్కడ పనిచేస్తున్నావు నువ్వు అని అడిగాడు. అతను అలా ఏకవచనంతో తనని సంబోధించడం గోవర్ధన్కు కోపం తెప్పించింది. కోపం దిగమింగుకుని జవాబిచ్చాడు. అతను వెళ్లిపోయాడు. మీ అదృష్టం బాగుంది. మీరు వెళ్లిపోయాక అతని పర్సు చూసుంటే మీకు తిరిగి ఇచ్చేవాడు కాదు. మేమెవరూ లేకపోతే మీ డబ్బు మీకు తిరిగి వచ్చేదే కాదు అన్నారు అక్కడున్నవారు గోవర్ధన్తో. అవును, తన అదృష్టం బాగుంది రోజు అనుకుంటూ ఆఫీస్ చేరాడు గోవర్ధన్. 12 గంటలకు కాలేజీకి బయలుదేరబోతుంటే ఎదురుగా ఒక కానిస్టేబుల్, అతని పక్కనే ఉదయం తన స్కూటర్ను మోటార్ బైక్తో ఢీకున్న వ్యక్తి కనిపించారు గోవర్ధన్కు. ఆ వ్యక్తి గోవర్ధన్ వైపు చేయి చూపిస్తూ కానిస్టేబుల్కు ఏదో చెబుతున్నాడు. కానిస్టేబుల్ గోవర్ధన్ను సమీపించి, సార్, నాతో వచ్చిన వ్యక్తి మీకు తెలుసా అని అడిగాడు. అతనెవరో నాకు తెలీదు, కానీ ఉదయం నా స్కూటర్కు డాష్ కొట్టాడు అతను. మీరే అతని బైక్కి డాష్ కొట్టారు అని అతను చెబుతున్నాడు. అతనే రాంగ్ సైడ్ వచ్చాడు. పైగా టర్నింగ్ అని తెలిసినా వేగంగా వచ్చి తిరిగాడు. అతని కాలికి బలంగా దెబ్బ తగిలింది. ఫ్రాక్చర్ కూడా అయినట్టుంది. అతను మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. దెబ్బ తగిలిందా? ఆశ్చర్యంగా చూశాడు గోవర్ధన్.
కింద పడ్డాక లేచి ఎంచక్కా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం నేను కాదు, చాలా మంది చూశారు. అప్పుడు నొప్పి తెలియలేదు. ఇంటికెళ్ళాక చూసుకుంటే కాలు వాచి నొప్పి ఎక్కువైందట. మీరు 10,000 ఇస్తే కంప్లైంట్ ఇవ్వకుండా మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాట. 10,000? ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గోవర్ధన్. నయా పైసా కూడా ఇవ్వను. నిజానికి అజాగ్రత్తగా బండి నడిపింది అతను. అదృష్టవశాత్తు ఇద్దరికీ దెబ్బలు తగలలేదు. మా అబ్బాయి కాలేజీ ఫీజుకని నేను బస్సులో ఉంచుకున్న డబ్బు అతని కంట పడింది. అది కొట్టేయాలని అతని ప్లాను. ఆ వ్యక్తి కుంటుకుంటూ ముందుకొచ్చి, రండి కానిస్టేబుల్ గారు, అతను మంచిగా చెప్తే వినేటట్టు లేడు. కంప్లైంట్ రాసుకుని జైల్లో వేయండి. ఉద్యోగం పోయి వీధిని పడితే అప్పుడు తెలుస్తుంది అన్నాడు కోపంగా. గోవర్ధన్కు భయమేసింది. చుట్టూ చూశాడు. ఎలక్షన్ క్లాసులు జరుగుతున్నందువల్ల ఆఫీసులో ఇతర ఉద్యోగులు లేరు. ఉన్న ఒక అటెండర్ కూడా బయటికెళ్లాడు. సలహా ఇచ్చేవారు గాని సహాయం చేసేవారు గాని కనబడలేదు అతనికి. మీరు కాలికి శ్రమ ఇవ్వకండి, బయట కూర్చోండి అంటూ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని బయటకు పంపి, చూడండి సార్, మనం ఉద్యోగులం. ఆ రౌడీ వెధవలతో మనకెందుకు చెప్పండి? వాడు కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తారు, కేసు బుక్ చేస్తారు. అతనికి దెబ్బలు తగిలాయని రుజువైతే హాస్పిటల్ ఖర్చులతో పాటు అతను పడిన బాధలకు నష్టపరిహారం కూడా విధిస్తుంది కోర్టు. మీరే రాంగ్ రూట్లో వచ్చి తనను కొట్టారని అతను 10 మందిలో సాక్ష్యం కూడా ఇప్పించగలడు. పైగా అతను మీ ఇంటికి వచ్చి గొడవలు చేసే రకం కూడా. మీకు మనశ్శాంతి ఉండదు. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిందంటే మీకే అవమానం. ఏ అనారోగ్యమో వచ్చి ఖర్చు అయిందనుకుని ఆ 10,000 అతను ముఖాన పారేయండి. ఇంతటితో అతని పీడ వదిలిపోతుంది మీకు. గోవర్ధన్కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒళ్లంతా చెమటలు పట్టింది. 5 నిమిషాలు బయట కూర్చోండి, నేను ఆలోచించుకోవాలి అన్నాడు కానిస్టేబుల్తో. 10 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరినీ లోపలికి పిలిచి ఓ కాగితం వారి ముందు పెట్టాడు. తనకు తగిలిన గాయాల చికిత్స నిమిత్తం గోవర్ధన్ నుంచి 10,000 తనకు అందాయని, ఇకపై తనకేదైనా అయితే గోవర్ధన్ బాధ్యత లేదని ఆ కాగితంలో టైప్ చేసి ఉంది. ఆ వ్యక్తి చేత సంతకం పెట్టించుకుని 10,000 అతనికిచ్చాడు గోవర్ధన్. తర్వాత కానిస్టేబుల్ చేత సాక్షి సంతకం చేయించాడు. ఇద్దరూ వెళ్తుంటే కన్నీళ్లతో చూస్తూ కూర్చుండిపోయాడు గోవర్ధన్. 10,000 అంటే తన నెల జీతం. ఘరానాగా దోచుకుని పోతున్నారు. సమాజంలో న్యాయం, ధర్మం ఎక్కడుంది? సామాన్యుడికి ఈ దోపిడీ నుంచి రక్షణ ఎక్కడుంది? అతన్ని వారించి బుద్ధి చెప్పవలసిన కానిస్టేబుల్ తనకు అధైర్యం నూరిపోశాడు. అన్యాయానికి చేయూతనిచ్చాడు అనుకొని బాధపడ్డాడు. ఆ రోజే ఫీజు కట్టేందుకు ఆఖరి రోజని, మరుసటి రోజు నుంచి తనను క్లాసులోకి అనుమతించాలని కొడుకు చెప్పటం గుర్తొచ్చింది అతనికి. వినయ్, నీ తండ్రి అసమర్థుడ్రా. ఇటువంటి తండ్రిని పొందిన నువ్వు దురదృష్టవంతుడివి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆఫీసులో ఎవరూ లేకపోవటం అతనికి లాభించింది ఈసారి. ఆనందంగా స్టేషన్లోకి అడుగుపెట్టాడు కానిస్టేబుల్ దామోదరం. అతని ఆనందానికి కారణం అరగంట క్రితం అతని జేబులకు 5,000 రూపాయలు చేరటమే. దామో, మీ ఆవిడ ఇందాక ఫోన్ చేశారు, నిన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పారు. మరో కానిస్టేబుల్ చెప్పాడు అతనితో. ఎందుకో చెప్పలేదా? చెప్పారు గాని స్టేషన్ బయట జీపు స్టార్ట్ చేస్తుంటే ఆ శబ్దంలో ఆవిడ ఏం చెప్పారో వినబడలేదు. ఇంటికి రమ్మందో ఆఫీస్కి రమ్మందో సరిగా విన్నావా? ఇంటికే రమ్మన్నారు. ఇల్లు చేరగానే భార్య ఎదురొచ్చింది వాకిట్లోనే. మన బాబు స్కూల్ నుంచి సైకిల్ మీద వస్తుంటే ఎవరు స్కూటర్తో కొట్టేసి వెళ్లిపోయారండి. వాడి కాలు విరిగింది, అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి అంది కంగారుగా. ఆత్రంగా లోపలికి వెళ్లి చూశాడు. 10 ఏళ్ల వయసున్న అతని కొడుకు బాధతో విలవిల్లాడుతున్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళు తలా ఓ డాక్టర్ పేరు చెప్పారు. అందరితో చర్చించి ఎక్కడికి తీసుకెళ్లాలో నిర్ణయించుకొని భార్య కొడుకులతో హాస్పిటల్ చేరాడు దామోదరం. డబ్బుందా అని భార్య అడిగితే జోబులోని 5,000 గుర్తొచ్చింది. గోవర్ధన్ తన వైపు దీనంగా చూడటం కూడా గుర్తొచ్చింది అతనికి. ఎక్కడైనా కింద పడ్డారా? సుందర్ను పరీక్షించిన డాక్టర్ అడిగాడు. అవును, మోటార్ బైక్ స్కిడ్ అయి కింద పడ్డాను. ఎన్ని రోజులైంది పడి? 4 రోజులైంది. ఇన్నాళ్ళు ఏం చేశారు? సుందర్ సమాధానం చెప్పలేదు. అతను గోవర్ధన్ నుంచి తీసుకున్న డబ్బులో సగం దామోదరానికి ఇచ్చి మిగతా సగంతో ఈ 4 రోజులు రేయి పగలు తాగాడు. ఆ మత్తులో కాలి బాధ తెలియలేదు. డబ్బు పూర్తిగా అయిపోయాక మత్తు తగ్గి నొప్పి తెలిసింది. చూస్తే కాలు వాచిపోయి ఉంది. వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. మీకు షుగరుందా? తెలీదు. మీ పెద్దవాళ్లకుందా? మా నాన్నకుంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని పరీక్షించాడు.
యు ఆర్ అన్లక్కీ. మీకు షుగర్ ఉంది. మీకు బాగా తుప్పుపట్టిన ఇనుము గుచ్చుకున్నట్టుంది. అందుకే త్వరగా సెప్టిక్ అయింది. దానికి తోడు మీరు ఆలస్యం కూడా చేశారు కాబట్టి కాలు బాగా ఇన్ఫెక్ట్ అయింది. ఇంకో 2 రోజులు ఆలస్యం చేసుంటే కాలు తీసేయవలసిన పరిస్థితి వచ్చేది. మీరు నేను రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వేసుకుంటానంటే నేను ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. ఇలాగే మీరు నిర్లక్ష్యం చేసే పక్షంలో ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అవటం మంచిది. మందులు వేసుకుంటాను భయంగా చూస్తూ అన్నాడు సుందర్. డాక్టర్ చెప్పింది వినగానే అతనికి ఒళ్లంతా చెమటలు పట్టింది. రోజూ వచ్చి కట్టు కట్టుకోవాలి. చీమ బయటకు తీసి కట్టు కట్టాలి. చాలా బాధ ఉంటుంది. ఓర్చుకోవాలి. ఖరీదైన యాంటీబయాటిక్స్ వాడాలి. ఓ 10 రోజులు కష్టపడ్డారంటే మీ పుండు మానుతుంది. అలాగేనన్నట్టు నీరసంగా తలూపాడు సుందర్. డాక్టర్ ఇచ్చిన బిల్లు చూసి ఉలిక్కిపడ్డాడు దామోదరం. సరిగ్గా 5,000 అయింది బిల్లు. అడ్వాన్స్ పోను మిగిలిన మొత్తం చెల్లించి ఆటోలో ఇల్లు చేరాడు, కొడుకును డిశ్చార్జ్ చేయించుకొని. ఎక్కడి నుంచి వచ్చిందండి అంత డబ్బు మీకు? బిల్లు చూసి అడిగింది పద్మజ. అరియర్స్ వచ్చాయి. నేను నమ్మను. మన క్వార్టర్స్లో ఎవరూ మాట్లాడుకోలేదు అరియర్స్ గురించి. ఏ పాడు పనో చేసుంటారు. ఎవరి నోరు కొట్టకండి. అది మనకు మంచి చేయదని ఎన్నిసార్లు చెప్పినా వినరు మీరు. మీరు చేసిన పాపానికి మన బిడ్డ ఎంత బాధ అనుభవించాడో చూశారుగా. వెళ్ళి ఆ డబ్బు ఎవరి నుంచి తీసుకున్నారు వారికే ఇచ్చేయండి. ఉన్న పలానా 5,000 ఎక్కడి నుంచి తేను? మెల్లగా ఇద్దాంలే అంటూ బయటకు నడిచాడు దామోదరం. హలో హేమ, ఎలా ఉన్నారు మీ ఆయన? పద్మజ స్నేహితురాల్ని అడిగింది. పర్వాలేదు, ఇన్ఫెక్షన్ తగ్గింది, నొప్పి కూడా తగ్గింది. మీ అబ్బాయికి ఎలా ఉంది? వాడికి నొప్పి తగ్గింది. ఇంకో 10 రోజులు నడవకూడదన్నారు డాక్టరు. ఏమిటో మనిద్దరి టైము బాగోలేనట్టుంది అని అప్పుడే అక్కడికొచ్చిన లలితను చూసి, హలో లలిత మేడం, ఎలా ఉన్నారు మీరు? 15 రోజులుగా మేమిద్దరం లీవ్లో ఉన్నాం కదా. అసలు ఆఫీస్ విషయాలేమిటి? మీ ఇంట్లో అందరూ క్షేమమే కదా అని ఆప్యాయంగా లలితను పలకరించింది పద్మజ. శారీరకంగా అందంగా బానే ఉన్నాం, మానసికంగానే బాగలేదు అంటూ తన భర్త 10,000 పోగొట్టుకున్న విషయం చెప్పింది లలిత. మీ వారు మరీ అంత మెతకైతే ఎలా మేడం? కనీసం ఆ వ్యక్తి పేరు అడ్రస్ తెలుసుకున్నారా? మన పద్మజ భర్త పోలీస్ డిపార్ట్మెంటే కదా, ఆయన మనకు సహాయం చేస్తారు అంది హేమలత. ఆయన చెప్పారు గాని నాకు గుర్తులేదు. ఆ వ్యక్తితో పాటు వచ్చిన కానిస్టేబుల్ పేరు మాత్రం దామోదరం అని తెలుసు. ఈయన గుద్దిన మోటార్ సైకిల్ అతని ముక్కు మాత్రం పొడుగ్గా కాస్త కిందకు వంగి గ్రద్ద ముక్కులా ఉందట. గ్రద్దలా వచ్చి 10,000 తన్నుకుపోయాడని మా వారు వాపోయారు. ఆ మాట వినగానే పద్మజ హేమలత ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. లలితకు ధైర్యం చెప్పి లలిత వెళ్ళిపోయాక పద్మజ, ఇది మన వాళ్ళ నిర్వాకమే. మా ఆయన మీ ఆయన కలిసి చేసిన పాపపు పని ఇది. దాని ఫలితం మీ ఇంట్లో మీ ఆయన అనుభవిస్తే మా ఇంట్లో ఏ పాపం ఎరగని నా బిడ్డ అనుభవించాడు అంది హేమలతతో. ఆ మాట అంటున్నప్పుడు ఆమె కంట్లో నీరు తిరిగింది. పాపం లలిత ఎంతో డల్ అయిపోయింది. 10,000 మాటలా? ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించగలడు? పైగా వాళ్ళ ఆయన నిజాయితీకి మారుపేరు అంది హేమలత. పద్మజ హేమలత ఆ ఆఫీసులో 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 6 నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన లలిత అంటే వాళ్లకు ప్రత్యేకమైన అభిమానం. అందుకు కారణం లలిత అందంగా అమాయకంగా ఉంటుంది. అందరితో స్నేహంగా ఉంటుంది. ఎవరినీ హట్ చేయదు. మంచి సలహాలిస్తూ సహాయం చేస్తూ అందరికీ ఆప్తురాలైంది. మిమ్మల్ని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మిమ్మల్ని, మీ నవ్వుని చూస్తే మాకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అంటూ ఉంటుంది పద్మజ లలితతో. మనం ఏదో ఒక లోను తీసుకుని ఆ 10,000 లలిత భర్తకి ఇచ్చేయమని మన వాళ్లకు చెబుదాం. నువ్వేమంటావు అంది పద్మజ. అలాగే, మన బాధలు మనకు ఎటూ తప్పవు. పాపం లలిత గారిని అలా చూడలేకపోతున్నాను. కనీసం వాళ్ళనైనా హాయిగా ఉంచుదాం. కానీ నా 5,000 కూడా నీకే ఇస్తాను. మీ ఆయన ద్వారా పంపించు. ఈయనకిస్తే ఆ 5,000 కూడా తాగడానికి వాడేస్తారు అంది హేమలత. అలాగే, ఓ మంచి పని చేయబోతున్నామన్న తృప్తి వారికెంతో ఆనందాన్ని ఇచ్చింది. భార్య బలవంతం మీద జరిగిన విషయమంతా చెప్పాడు దామోదరం. ఛీ, ఏం మనుషులండి మీరు? డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఆ అమాయకుడిని చూసినా మీకు జాలి కలగలేదా? ఇంతకు అతనెవరో తెలుసా? నాకు హేమకు ప్రాణ స్నేహితురాలి భర్త అంటూ అతని చేతిలో 10,000 పెట్టి, ఇది హేమ తన భర్తకు తెలియకుండా ఇచ్చింది. మీరిద్దరు వెళ్ళి ఆయనకి ఇచ్చేసి రండి. మీరు డబ్బు ఇచ్చారో లేదో మధ్యాహ్నం ఆయన భార్య వల్ల నాకు తెలుస్తుంది. కాబట్టి ఎలాంటి వేషాలు వేయకుండా ఇచ్చేసి రండి అంది పద్మజ.
ఆ డబ్బు హేమలత ఇచ్చిందని చెప్పడం వల్ల అతని మనసులోని గిల్టీ ఫీలింగ్ ఉన్నందువల్ల వెంటనే అంగీకరించాడు దామోదరం. ఇంటి నుంచి బయలుదేరి కిషోర్ ఇంటివైపు నడవసాగాడు. మీ 10,000 ఇదిగో. జరిగిన దానికి మేమెంతో బాధపడుతున్నాము. మమ్మల్ని క్షమించండి. దామోదరం మాటలు విని ఆశ్చర్యపోయాడు గోవర్ధన్. చేతిలో 10,000 రూపాయలు కనబడుతున్నా నమ్మలేకపోతున్నాడు. ఏం మాట్లాడాలో తోచక వారివైపే చూస్తూ ఉండిపోయాడు. మేమొస్తాము అన్నాడు దామోదరం. వెళ్లిపోతున్న ఇద్దరిని పిలిచి కిషోర్ చేతిలో కాగితం పెట్టాడు గోవర్ధన్. 10,000 తనకు అందినట్టు కిషోర్ సంతకం చేసిన కాగితం అది. గోవర్ధన్ వైపు కృతజ్ఞతగా చూసి ఆ కాగితాన్ని చించేశాడు కిషోర్. కష్టార్జితం ఎక్కడికి పోదని, ఏదో ఒక రూపంలో మళ్లీ తిరిగి వస్తుందని నా భార్య పిల్లలకు చెబుతూనే ఉండేవాణ్ణి. అది నిజమైంది ఈరోజు అన్నాడు గోవర్ధన్. అంతేకాదు, అన్యాయంగా సంపాదించిన డబ్బు నిలవదని, ఒక మంచి వ్యక్తిని పీడించి లాక్కున్న డబ్బు మనకి మంచి చేయదు సరికదా, మానసికంగా శారీరకంగా హింసిస్తుందని నాకు తెలిసింది అన్నాడు కిషోర్ తాను అనుభవించిన నరకాన్ని తలుచుకుంటూ. మీకు చెడు జరగాలని మాత్రం నేను కోరుకోలేదు అన్నాడు గోవర్ధన్ బాధపడుతూ. మాకు తెలుసు, అందుకే మేము కష్టాల నుంచి బయటపడ్డాము. ఒక మంచి వ్యక్తి నోటి శాపం న్యూక్లియర్ బాంబు కంటే ఎక్కువ అనర్థాలను తెచ్చిపడుతుంది. వస్తాను అన్నాడు దామోదరం. డబ్బు తిరిగి వచ్చిన విషయం భార్య పిల్లలకు చెబితే వాళ్ల మొహాల్లో కనిపించే ఆనందాన్ని అక్కడే నిలబడి ఊహించుకోసాగాడు గోవర్ధన్. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.